హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 10, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మైనింగ్ డీప్ అంటే ఇంకా ఎక్కువగా తవ్వటం. డీప్ మైనింగ్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా తవ్వాలి అంటేనే మీనింగ్. యాక్చువల్గా ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆలోచించాలి అనే ఉద్దేశంతో చెప్పే ఆర్టికల్ అండి ఇది. యాక్చువల్గా ఇది కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా గురించి ఎక్కువగా చెప్పిన ఆర్టికల్. యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోల్ మైనింగ్ అనేదాన్ని దీంట్లో ఉన్న ఏదైతే ఆ యొక్క విధి విధానాలు ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేవి, దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండేవి, వాటన్నిటిని చేసి సరళీకృతం చేయాలని, లిబరలైజ్ చేయాలని చూసి ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసిందనమాట. క్యాబినెట్ ఆర్డినెన్స్ని పాస్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే కోల్ ఎవరైనా కొనవచ్చు, ఎవరైనా అమ్మచ్చు. ఇంతకుముందు అలాంటి ఫెసిలిటీ ఉండేది కాదు, వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటి రిస్ట్రిక్షన్స్ని తీసేసిందనమాట. సో దానికి సంబంధించింది వైల్ ఓపెనింగ్ అప్ ద కోల్ మైనింగ్ సెక్టార్ ద గవర్నమెంట్ మస్ట్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోల్ ఇండియా. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేసిందంటే ఓపెన్ మార్కెట్లా పెట్టేసింది. ఇప్పుడు కోల్ మైనింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పేసింది అనమాట. కానీ ఇంకా ఏం చేయాలంటే అది చేసే ముందు ఏం చేయాలంటే కోల్ ఇండియాకు సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన ఏవైతే దాని విధానాలు ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ రావాలా. అంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అది ఎస్యూవి, ఇది మహారత్న ఎస్యూవి అనమాట. పిఎస్యు అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట ఇవి. సో ఇలాంటి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ సంస్థ బిఎస్ఎన్ఎల్ అనేది ఇట్లానే ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అలాంటి సిచ్యువేషన్ కోల్ మైన్స్ ఆఫ్ ఇండియాకి రాకూడదని చెప్పే ఆర్టికల్. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి మనం చూద్దాం. లిబరలైజ్ సరళీకృతం, సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత, లెగసీ హెరిటేజ్ ఇన్హెరిటెన్స్ వారసత్వం, తర్వాత ఎక్స్పర్టైజ్ స్కిల్ టాలెంట్ నైపుణ్యము, ఇన్హెబిట్ ప్రివెంట్ రిస్ట్రిక్ట్ నిరోధించు, సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ అధునాతన, విటిల్ కర్వ్ ట్రిమ్ క్రమబద్ధం, ఎంఫసైజ్ స్ట్రెస్ నొక్కి చెప్పడం, ఎసెట్ ప్రాపర్టీ ఆస్తి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ యొక్క పీడిఎఫ్ని నేను కింద ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి. మీరు అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి అది చూసిన తర్వాత మీరు ఆర్టికల్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఆర్టికల్లో వెళ్ళడానికి. ది సెంటర్స్ డెసిషన్ టు లిబరలైజ్ నామ్స్ ఫర్ ఎంట్రీ ఇంటూ కోల్ మైనింగ్ అండ్ రిలాక్స్ రెగ్యులేషన్స్ ఆన్ మైనింగ్ అండ్ సెల్లింగ్ కోల్ ఇన్ ద కంట్రీ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ ఏంటంటే ఈ మైనింగ్ సంబంధించిన దాన్ని విధానాన్ని సరళీకృతం చేసిందనమాట. అంటే ఈ కొనుగోళ్లు అమ్మటానికి సంబంధించిన విషయాలు ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగిన అనమాట. ఇట్లా చేయటం అనేది చాలా మంచిది. ఎందుకని భారతదేశం యొక్క ఆదాయం పెరుగుతుంది. దీని మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ పోతే కనుక ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే అందరూ పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే. అమెండ్మెంట్స్ టు 2 లెగసీ యాక్ట్స్ త్రూ ద మినరల్ లాస్ Ordinance 2020 cleared by the Cabinet on Wednesday will free the sector from restrictions that were inhibiting its development. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ లెగసీ అంటే ఏంటంటే వారసత్వంగా వచ్చేది. ఇప్పుడు ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తున్న ఈ చట్టాన్ని దీంట్లో మార్పులు తీసుకొచ్చారనమాట. ఈ మార్పులు తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ చేస్తారు. ఆర్డినెన్స్ అనేది ఎందుకు చేస్తారంటే పార్లమెంట్ సెషన్ కింద జరగట్లేదు అనుకోండి, దాన్ని ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టి ఆ కొద్ది కాలంలో వరకు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చట్టం చేస్తారు. పార్లమెంట్ మళ్ళీ ఏర్పడిన తర్వాత ఆ పార్లమెంట్ సెషన్స్ మొదలైన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి దాన్ని రాజ్యాంగ ఆమోదం అయితే అప్పుడు అది చట్టం అవుతుంది అనమాట. అంతవరకు ఇది ఆర్డినెన్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. ఈ ఆర్డినెన్స్ అనే దాన్ని క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం అనేది ఎప్పటి నుంచో అంటే వారసత్వంగా వస్తున్న దాన్ని మార్చుకుంటూ ఇప్పుడు ఇలా చేసుకుంటూ వచ్చిందనమాట. ఇలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మన బుధవారం ఏం చేశారు, దీంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసి ఏదైతే దాని ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకుంటూ వీళ్ళు తమ యొక్క పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. దిస్ విల్ ఓపెన్ అప్ ద కోల్ మైనింగ్ సెక్టార్ completely enabling anyone with finances and expertise to bid for blocks and sell the coal freely to any buyer ఆఫ్ దేర్ చాయిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాల వల్ల ఏమవుతుందంటే ఈ కోల్ మైనింగ్ సెంటర్ అనేది కంప్లీట్గా ఏమవుతుందంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా వస్తుంది అనమాట. ఎవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఎక్స్పర్టైజ్ అంటే దాంట్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు లేకపోతే ఎక్కువగా అనుభవం ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ బిడ్డింగ్ బ్లాక్స్ అంటే ఆ బ్లాక్స్ని కొనుక్కొని వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట. ఇంతకుముందు అలాంటి విధానం లేదు. అంటిల్ నౌ దెర్ వర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ హూ కుడ్ బిడ్ ఫర్ coal mines. Only those in power, iron and steel and coal worship business could bid for mines, and the bidders needed prior experience of the mining in India.
కానీ ఇంతకుముందు ఇలాంటి విధానం ఉండేది కాదనమాట. ఎలా ఉండేదంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో అంటే ఈ యొక్క కోలుకు సంబంధించిన వ్యవహారాలు, కోలు కానీ ఈ పవర్కి సంబంధించి, తర్వాత ఐరన్ సంబంధించి, తర్వాత స్టీలు, తర్వాత కోల్ వాషరీ అంటే అంటే బొగ్గు శుద్ధి కర్మాగారాలు, అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి బిడ్డింగ్లోకి వచ్చేవాళ్ళు అనమాట. వేరే వాళ్ళకు ఉండే వచ్చేవాళ్ళు కాదు. దీంతోపాటు వాళ్ళకు దీని మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, వాళ్ళకు అనుభవం కూడా ఉండాలి. అలాంటి వాళ్ళకే ఇలాంటి బ్లాక్ అనేవి అలాట్ చేసేవాళ్ళు అనమాట ఇండియాలో. దిస్ ఎఫెక్టివ్లీ లిమిటెడ్ ద పొటెన్షియల్ బిడ్డర్స్ to a select circular of prayers and thus limited the value that the government could extract from the bidding. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇలా చేయటం వల్ల ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది మాత్రం ఈ బిడ్డింగ్లోకి వస్తున్నారు. అన్ని రకాల వాళ్ళు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎదుగుదల లేకుండా ఆ బిడ్డింగ్ అనేది కొంతవరకే పరిమితం అయిపోయి ఉందన్నమాట. సెకండ్, ఎండ్ యూజ్ రిస్ట్రిక్షన్స్ ఇన్హిబిటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డెమోక్రటిక్ మార్కెట్ ఫర్ కోల్. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ అంటే ఎవరైతే ఈ కోల్ను వాడాలనే దాని మీద అంటే అందరూ కొనడానికి వీళ్ళు, ఇంతకుముందు ఎవరైతే ఏదైతే పవర్ జనరేటింగ్ కంపెనీస్ అవి మాత్రమే కొనేవాళ్ళు, మిగతా వాళ్ళు కొనడానికి రిస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు దానివల్ల ఏమైంది, అది కూడా ఇన్హిబిటెడ్ అంటే అది కూడా అవరోధాన్ని కలిగించింది ఈ మార్కెట్ని ఎదుగుదలకు. అది కూడా అవరోధాన్ని, ఎందుకని కొనేవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేయలేకపోయారనమాట. అంతే కదా, సెల్లర్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడే దాని యొక్క ప్రోడక్ట్ అనేది సర్క్యులేషన్ వస్తుంది. ప్రోడక్ట్ సర్క్యులేషన్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట. ఇలాంటి ఈ ప్రాసెస్ అంతా దెబ్బతిన్నది. ది ఆర్డినెన్స్ ఎసెన్షియల్లీ డెమోక్రటైజెస్ ద కోల్ ఇండస్ట్రీ అండ్ మేక్స్ ఇట్ అట్రాక్టివ్ ఫర్ మర్చెంట్స్ మైనింగ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ మల్టీనేషనల్స్ సచ్ యాజ్ బిహెచ్పి అండ్ రియో టింటో టు లుక్ ఎట్ ఇండియా. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి పరిణామం ఏమవుతుందంటే ఇది ఒక మంచి కంపెనీ అంటే ఈ కోల్ ఇండస్ట్రీ అనేది అందరికీ ఆకర్షణీయంగా తయారవుద్ది అనమాట. ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాపారస్తుల కంపెనీలకు అయితేనేమి, తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు అయినటువంటి బిహెచ్పి కానీ రియో టింటో అనే ఇలాంటి కంపెనీలు కూడా మన భారతదేశం వైపు చూసే అవకాశం ఉందన్నమాట. ది మూవ్ హ్యాజ్ ఓవర్ డ్యూ కన్సిడరింగ్ దట్ ద కంట్రీ స్పెంట్ ఏ హ్యూజ్ 171 crore in coal imports last year to buy 235 million tons. Of that 100 million tons was not suitable as the grade was not available in India, but the balance 135 million tons could have been substituted by the domestic production had it been available. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అసలు ఈ పరిణామాలు ఎందుకు తీసుకొచ్చారంటే పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే మన భారతదేశం అనేది 1,71,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ బొగ్గును ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అనమాట. ఇది మొత్తం ఎంత అంటే 235 మిలియన్ టన్నుల బరువున్న ఈ కోల్ను మనం దిగుమతి చేసుకున్నాం. అందులో ఒక 100 మిలియన్ టన్నులు ఉన్న కోల్ అనేది మన దగ్గర అంత మంచి క్వాలిటీ కోల్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లేదు. సో మనం ఎప్పుడైనా సరే ఆ 100 మిలియన్ కోల్ అనేది మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. కానీ రిమైనింగ్ 135 మిలియన్ల టన్నుల కోల్ ఏదైతే ఉందో అది మన భారతదేశంలో అవైలబుల్ అనమాట, ఆ క్వాలిటీ కోల్ అనేది. సో మనం దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతుంది. మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. అంటే 135 మిలియన్ టన్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోయిందంటే దాదాపు 1,71,000లో దగ్గర సగానికి సగం పైనే కట్ అయిపోతుంది దగ్గర. సో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా మనకు ఏదైతే ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్ అనే అమౌంట్ అనేది మిగిలిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మన భారతదేశం కూడా ఎదుగుతూ ఉంటుంది అనమాట. లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మైనింగ్ విల్ క్రియేట్ జాబ్స్ అండ్ సెట్ ఆఫ్ డిమాండ్ ఇన్ క్రిటికల్ సెక్టార్స్ సచ్ యాజ్ మైనింగ్ ఎక్విప్మెంట్ అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ కోల్ మైన్స్లో అంటే ఈ మైనింగ్లో అనేది ఎక్కువగా మనం కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేసామనుకో దీంట్లో ఎక్కువ జాబులు వస్తాయి. దాంతోపాటు ఇంకా ఏమవుతుందంటే పెద్ద ఎక్విప్మెంట్లు అవి కొనడానికి అవకాశం వస్తుంది. హెవీ కమర్షియల్ వెహికల్స్, పెద్ద లారీలు, ప్రొక్లైనర్లు ఇవన్నీ కూడా కొనడానికి ఈ కమర్షియల్ వెహికల్స్ యొక్క అవసరం పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క వీటి మీద అంటే వాటి యొక్క ఆధారిత రంగాలు కూడా డెవలప్ చెందుతాయి. ఈ కోల్ మీద ఆధారపడ్డ రంగాలు కూడా డెవలప్ చెందుతాయి అనమాట. The country may also benefit from infusion of sophisticated mining technology, especially for underground mines, if a multinational decide to invest. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ కంట్రీకి ఇంకా ఏంటంటే సోఫిస్టికేటెడ్ అంటే కొత్త అంటే అధునాతన విధానం, సోఫిస్టికేటెడ్ అంటే అధునాతన విధానం, అధునాతమైన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గును తీయడానికి ఉపయోగించే ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మన భారతదేశానికి ఆపాదించుకుంటుంది, తెలుసుకుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే అండర్ గ్రౌండ్ మైన్స్లోకి వెళ్ళినప్పుడు మన కోల్ని ఎలా తీయాలనేది మనకు ఆ టెక్నాలజీ అనేది మనకు తెలియదు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చి డిసైడ్ అయ్యి ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ టెక్నాలజీని అంతా మనకు ఉపయోగిస్తాం అనమాట. ఆ టెక్నాలజీ పరంగా కూడా మనం డెవలప్ అవుతాం. However, for that to happen, the government needs to do more such as whittling the time taken for approval of mining leases and also easing the production for clearance. అంటే ఇప్పుడు ఇవన్నీ జరగాలి అంటే గవర్నమెంట్ ముందు ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ అప్రూవల్కి ఏదైతే టైం పడుతుందో ఆ టైం పట్టే విధానాన్ని పూర్తిగా తగ్గించాలి.
దాంతోపాటు ఇంకా ఏం చేయాలా, ఈ తొందరగా క్లియరెన్స్ వచ్చే విధంగా, అంటే మనకు పర్యావరణం అని, హ్యూమన్ రైట్స్ అని రకరకాల ఉన్నాయి, వీటన్నిటి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తేనే మనకి ఇస్తారు. ఇలాంటి క్లియరెన్స్ కూడా తొందరగా వచ్చేటట్టు చూడాలి. ద టెస్ట్ వుడ్ బి వెన్ 46 ప్రొడ్యూసింగ్ మైన్స్ whose leases expires in March కమ్ అప్ ఫర్ బిడ్డింగ్ షార్ట్లీ. అంటే ఇప్పుడు మనకి ఇది ఒక టెస్ట్ అనమాట. రాబోయే మార్చిలో ఏమవుతుందంటే 46 ఏదైతే ఈ మైనింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క లీజ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. వీళ్ళకి కనుక తొందరగా పర్మిషన్ దొరికినాయి అనుకోండి, వీళ్ళు అంటే ఈ గవర్నమెంట్ పెట్టిన ఈ బిల్ ఏదైతే ఉందో, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో సక్సెస్ అయినట్టు అనమాట. ఈ ఆర్డినెన్స్కి టెస్ట్ ఏంటంటే రేపు మార్చిలో టెస్ట్ జరుగుతుంది అనమాట. ఎందుకని వాళ్ళకి కనుక తొందరగా కనుక ఆ బిడ్డింగ్ అయిపోయింది అనుకోండి, ఈ టెస్ట్ ఈ చట్టం బాగున్నట్టే, వీళ్ళు చేసిన ఆర్డినెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్టే. ద ఓపెనింగ్ ఆఫ్ ద కోల్ మైనింగ్ ఎఫెక్టివ్లీ అండ్స్ కోల్ ఇండియాస్ మోనోపొలీ స్టేటస్. అంటే ఇప్పుడు ఏదైతే ఇలాంటి ఈ చట్టం ఏదైతే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఇంతకాలం భారతదేశంలో కోల్ ఇండియా అనే ఒక కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ యొక్క అంటే మోనోపలి అది ఒక్కటే అనమాట, అది ఏకచక్రాధిపత్యాన్ని వహిస్తుంది మన భారతదేశంలో. ఆ స్టేటస్ అనేది పోద్దనమాట. కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి టుక్ కేర్ టు ఎంఫసైజ్ దట్ CIL has been and will be allotted adequate blocks and that it will be supported and the interests of the laborers will be taken care of. అంటే ఇప్పుడు మన కోల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ ప్రహ్లాద్ జోషి అనే అతను ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా ఆయన మరీ నొక్కి చెప్పాడు, సిఐఎల్కి ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఇస్తున్న అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ను తగ్గనీయకుండా దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మేము వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళ యొక్క మంచిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని చేస్తాము అని చెప్పాడు. ది కంపెనీ హ్యాస్ బీన్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 1 బిలియన్ టన్స్ ప్రొడక్షన్ బై 2033-24 లాస్ట్ ఇయర్. అంటే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఎంత అంటే వచ్చే 2023-24 కల్లా మినిమం ఒక 1 బిలియన్ టన్ కోల్ ప్రొడక్షన్ అనేది మేము చేయాలి అని ఒక టార్గెట్ని పెట్టుకున్నారనమాట. ఇట్ ప్రొడ్యూస్డ్ 606 మిలియన్ టన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే 606 మిలియన్ టన్స్ మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. CIL ఈజ్ ఏ మహారత్న PSU అండ్ ట్రెమండరస్ పబ్లిక్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ ఓవర్ ద ఇయర్స్. అంటే ఇప్పుడు ఈ CIL అనేది కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక మహారత్న కంపెనీ అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్ అనమాట, PSU అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. మహారత్న స్టేటస్ ఇచ్చారు దీనికి. దీంట్లో చాలా అంటే మన పబ్లిక్ సెక్టర్ చాలా యొక్క పెట్టుబడులు ఉన్నాయి, చాలామంది యొక్క పెట్టుబడులు ఉన్నాయి. ఈ కంపెనీ అనేది చాలా కాలం నుంచి ఎంతోమంది దీంట్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ ద CIL ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్ ద వే BSNL హ్యాస్ బీన్ బై ద ఓపెనింగ్ అప్ టు ప్రైవేట్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఒక చొరవ తీసుకొని ఏం చేయాలంటే CILకి దానికి ఇచ్చే ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. అంతేగాని BSNLలో తగ్గిపోయి ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదగడానికి కనుక ప్రయత్నిస్తే ఆ CIL కంపెనీ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. ద కంపెనీ ఎంప్లాయీస్ అబౌట్ 3 lakh పీపుల్ ఈజ్ లిస్టెడ్ అండ్ ఈజ్ ఏ నేషనల్ అసెట్. అంటే ఇప్పుడు మనం ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 3 లక్షల మంది వరకు దాంట్లో పనిచేస్తున్నారంట. వాళ్ళందరినీ కూడా మన దేశ ఆస్తిగా, జాతీయ ఆస్తిగా చూడాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ యొక్క అమూల్యమైన సేవలు దీనికి అందించారు. ఇట్ హ్యాస్ టు బీ నర్చర్డ్ ఈవెన్ యాజ్ అ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ వెల్కమ్డ్. అంటే దాని యొక్క ప్రాధాన్యత దానికి ఇవ్వాలి, దాని యొక్క ప్రాబల్యం తగ్గిపోకుండా. ఆ నర్చర్డ్ అంటే ఏంటంటే దాని యొక్క ప్రాబల్యం కానీ లేకపోతే దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కనుక వచ్చినప్పటికీ దాని ప్రాధాన్యత దానికి ఇస్తే కనుక ప్రైవేట్ ఎంప్లాయీస్ రావడం అనేది అందరూ ఆహ్వానించదగ్గ విషయం అని చెప్తున్నారు. తర్వాత ఏ కాంటినెంట్ ఆన్ ఫైర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాలో మొత్తం కూడా ఆ ఫైర్ అనేది జరుగుతుంది. అంటే అడవులన్నీ కూడా తగలబడిపోతున్నాయి. అంటే ఒక విధ్వంసకరమైన విపత్తులాగా ఒక నాశనంగా పూర్తిగా నాశనం అయిపోతున్నాయి అరణ్యాలన్నీ కూడా. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ఏ కాంటినెంట్ ఆన్ ఫైర్, ఫోస్టర్, ఎంకరేజ్, ప్రమోటు, పెంచు, కెటస్ట్రోఫిక్, డేంజరస్, కెలామటియస్, విపత్తు. కెటస్ట్రోఫిక్ అనేది నిన్న కూడా వచ్చింది. నేను రోజు వచ్చినప్పుడు రిపీటెడ్గా వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చూడండి. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్, ఇంతకు పూర్వం సంభవం పని. ఇన్ఫెర్నో, ఏ లార్జ్ ఫైర్ దట్ ఈజ్ డేంజరస్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. దావానలం, డివాస్టేట్, డెస్ట్రాయ్, రూయిన్, నాశనం. ఎవాక్యుయేషన్, డిపోర్షన్, షిఫ్టింగ్, తరలింపు. ఫ్లీ, రన్ అవే, రన్ ఆఫ్, పారిపోవు. డిస్పరేట్లీ, సీరియస్లీ, నిర్విరామంగా. ఇండిలిబ్లీ, అన్ఫర్గెటెన్, మరవలేని. ఇంప్రింట్, స్టాంప్, ఇంప్రెషన్, ముద్రించుకొను. రికాన్,
క్యాలిక్యులేట్ పరిగణనలోకి తీసుకున్న, డౌన్ ప్లే లెస్ ఇంపార్టెంట్ తక్కువ ప్రాధాన్యతను, ప్యాసిఫై కాము శాంతపరచు తృప్తిపరచు, ర్యాగింగ్ యాంగ్రీ ఫ్యూరియస్ ఆవేశం, ఎన్గల్ఫ్ ఇమ్మర్స్ స్వాంపు ముంచు, డైవర్స్ వేరియస్ మల్టిపుల్ భిన్నమైన, స్వే స్వింగు ఊగులాడు, ఎవిడెంట్ విజిబుల్ క్రిస్టల్ క్లియర్ వివరమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లో చూద్దాం. ఆస్ట్రేలియా మస్ట్ అడాప్ట్ ద పాలసీస్ దట్ విల్ ఫోస్టర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఏం చేయాలంటే కొన్ని పాలసీలని తను దత్తత తీసుకోవాలా, అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటివి తీసుకోవాలా, ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ని ఎంకరేజ్ చేసే విధంగా, దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఏవైతే ఉంటాయో, ఆ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఆ పద్ధతులు విధానాలు ఏవైతే ఉంటాయో వాటినంటి కూడా దత్తత తీసుకోవాలి అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాస్ కెటగ్రోఫిక్ ఫైర్ సీజన్ దట్ బిగాన్ ఇన్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ హ్యాస్ కాజ్డ్ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ మెయిన్లీ ఇన్ న్యూ సౌత్ వేల్స్ అండ్ క్వీన్స్లాండ్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఒక భయంకరమైన కటాస్ట్రాఫిక్ అంటే విపత్కరమైన, ఇంతకుముందు ఎన్నడూ సంభవించినంత విధంగా ఈ ఫైరింగ్ అనేది మన ఆగస్టులో స్టార్ట్ అయింది అనమాట. ఆస్ట్రేలియాలో మన ఆగస్టులో స్టార్ట్ అయింది. అది అనేది ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడ మెయిన్గా ఉందంటే సౌత్ వేల్స్, న్యూ సౌత్ వేల్స్లోను, తర్వాత క్వీన్స్లాండ్లో, ఈ 2 ఏరియాల్లో బాగా ఎక్కువగా ఈ అడవులు తగలబెట్టడం అనేది జరిగింది. ఫైర్ ఈజ్ నో స్ట్రేంజర్ టు డ్రై కాంటినెంట్స్ వుడ్లాండ్స్ but the inferno this time has devastated over 10 million hectares of land, killing at least 25 people and tens of millions of animals, besides forcing the evacuation of entire communities. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ ఫైర్ అనేది అక్కడ మామూలుగా ఎండిపోయిన చెట్లు తగలబట్టడం అనేది అక్కడ సాధారణం. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంవత్సరం జరిగింది మాత్రం చాలా విపరీతమైన భయానకమైన సిచ్యువేషన్ అనమాట. ఇది పెద్ద విపత్తు లాంటిది. ఒక డివాస్టేషన్ అంటే ఒక పెద్ద విపత్తు, వినాశనాన్ని సంభవించే విధంగా ఉందన్నమాట. దగ్గర 10 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ అనేది పూర్తిగా తగలబడిపోయింది. దీంట్లో 25 మంది మనుషులు చనిపోయారు. దాంతోపాటు టెన్స్ ఆఫ్ మిలియన్స్ కొన్ని లక్షల సంఖ్యలో అంటే టెన్స్ ఆఫ్ మిలియన్స్ అంటే 1 కోటికి పైగానే యానిమల్స్ అనేవి చనిపోయినాయి. తర్వాత దాంతోపాటు ఏం చేశారు, వాటిని ఎవాక్యుయేషన్ వాటి అక్కడి నుంచి వేరే చోట తరలించారు. ఇంకా మిగిలి ఉన్న యానిమల్స్ని అక్కడ చచ్చిపోతాయని చెప్పి ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేశారు. అవి కొన్ని షిఫ్ట్ అయిపోయినాయి అనమాట. షాకింగ్ ఇమేజ్ ఆఫ్ కంగారోస్ బంట్ ఇన్ దేర్ ట్రాక్స్ యాజ్ దే ట్రై టు ఫ్లీ అండ్ కోయలాస్ డిస్పరేట్లీ ఎస్కేపింగ్ ద ఫైర్ ఆర్ ఇండెలిబ్లీ ఇంప్రింటెడ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ ద వరల్డ్. అంటే ఇక్కడ అందరికీ షాకింగ్ అయిన ఇమేజెస్ మనకు ఆ ముద్రించుకుపోయిన బొమ్మలు ఏంటంటే కంగారోస్ అనేవి అక్కడ ఆ మంటల్లోంచి తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నించి అక్కడ తగలబడిపోయినాయి. ఆ కొన్ని ఇమేజెస్ అనేవి రిలీజ్ చేశారు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు. అవి కోలాస్ అనేవి ఒక జంతువులు అనమాట. అవి కూడా తప్పించుకోవడానికి ఒక చోట నుంచి నిర్విరామంగా, డిస్పరేట్లీ నిర్విరామంగా ఒక చోట ఆగకుండా ఎంతో ప్రయత్నం చేసినమాట. ఒక చోట నుంచి ఒక చోట తప్పించుకుందామని. కానీ అవి తప్పించుకోలేకపోయి ఇలాంటివన్నీ కూడా అందరి యొక్క మనసుల్లో చెరగని ముద్ర వేసినాయి. ఇలాంటి ఇమేజెస్ కానీ ఇంప్రెషన్స్ అన్నీ కూడా మనుషుల్లో ముద్ర వేసుకుపోయినాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ రాకనింగ్ ఫర్ ఆస్ట్రేలియా. ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పుడు జరిగిన ఏదైతే సంఘటన వాళ్ళు ర్యాకనింగ్ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మ్యారిసన్ who has sought to downplay the impact of the changing climate is struggling to pacify angry citizens who are calling for a reconsideration of the country's relationship with the fossil fuel. ఇప్పుడు ఈ యొక్క ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో స్కాట్ మ్యారిసన్ అనే అతను ఏంటంటే ఇంతకుముందు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు, ఈ క్లైమేట్ చేంజ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు అతను. దాని యొక్క ప్రాధాన్యత డౌన్ ప్లే దానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అసలు క్లైమేట్ చేంజ్ అనేది పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు అతను చాలా ఇబ్బంది అనుభవిస్తున్నాడు అనమాట. దేనికోసం, ఎవరైతే అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద వ్యతిరేకత చూపిస్తున్న సిటిజన్స్ని వాళ్ళు తృప్తిపరచడానికి, శాంతిపరచడానికి ఈయన ఎంతో స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట. ఎందుకని ఇంతకాలం ఆస్ట్రేలియా అనేది ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్ మీద ఆధారపడింది. మళ్ళీ దాన్ని దృష్టిలో తీసుకోవాలి. ఫాజిల్ ఫ్యూయల్ యొక్క వాడకాన్ని తగ్గించాలనే విషయం మీద వాళ్ళు మళ్ళీ దాని గురించి సమాలోచించాలి. Warnings have been sounded by scientists that even with a global average temperature rise in 1 degree centigrade,
the ranging fires have engulfed an area the size of the స్విట్జర్లాండ్. అంటే ఇప్పుడు ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ టెంపరేచర్ అనేది ఇలా ఉంది కాబట్టి ఇట్లాంటి భయంకరంగా తగలబడింది. అదే కనుక ఇది ఇంకో 1 డిగ్రీ కనుక పెరిగితే స్విట్జర్లాండ్ అంత ఏరియా పూర్తిగా తగలబడిపోతుంది అనేది సైంటిస్టులు చెప్తున్నారు. ఇన్ ఏ వరల్డ్ సెట్ టు వార్మ్ అట్లీస్ట్ half a degree more in coming decades, Australia encounters with devastating fires could become more frequent, perhaps even once in 8 years, making large parts of the continent uninhabitable. అంటే ఇంకో కనీసం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ భూతాపం పెరిగినా కానీ ఇంకా రాబోయే కాలంలో ఆస్ట్రేలియా లాంటి విపత్కరమైన అంటే వినాశనంగా అడవులు తగలబడే సిచ్యువేషన్ అనేవి ప్రతి 8 ఏళ్ళకి ఒకసారి చవి చూడాల్సిందే. ఇంకా ఇది ఎవరు ఆపలేరని చెప్తున్నారు. ద కరెంట్ ఫైర్ సీజన్ ప్రెజెంట్స్ ఏ క్రాస్ రోడ్స్ అండ్ ఏ వైజ్ చాయిస్ వుడ్ బి టు మూవ్ టు ఏ గ్రీన్ ఫ్యూచర్ ఆన్ దట్ స్ట్రెంగ్థెన్ ఎన్ ఆల్రెడీ డైవర్స్ ఎకానమీ త్రూ ద ఇన్నోవేషన్స్. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పుడున్న ఈ కరెంట్ సిచ్యువేషన్ అనేది ఒక రోడ్ల కూడలు లాంటి క్రాస్ రోడ్స్ అంటే కూడలు లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిందనమాట. ఎట్లాంటి సిచ్యువేషను ఆ దేశం అనేది ఆ గ్రీనరీ వైపు పోవాలా, లేకపోతే ఆల్రెడీ అది ఒక డైవర్స్ ఎకానమీ అనమాట, అంటే విభిన్నమైన ఎకానమీ. ఆ ఎకానమీ సైడ్ చూడాలా అంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇండస్ట్రియల్ పరం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ ఎకానమీ వైపు పోవాలనేది. అంటే మనం క్రాస్ రోడ్ అంటే ఏంటంటే ఆ కోడల్ రోడ్ వచ్చిందంటే కన్ఫ్యూజ్ అవుతాం, ఎటు పోవాలనేది కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా ఉందన్నమాట. సైంటిస్ట్స్ హ్యావ్ బీన్ పాయింటెడ్ అవుట్ ఫర్ ఇయర్స్ ద కోల్ ఇండస్ట్రీ హ్యాస్ ఏ స్వే ఓవర్ పాలిటిక్స్ ఇన్ ఆస్ట్రేలియా దట్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్ టు ఇట్స్ షేర్ ఆఫ్ ద ఎకనామిక్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఉన్న ఏదైతే ఆ కోల్ ఇండస్ట్రీ ఉందో అది పూర్తిగా ఆ యొక్క ఆస్ట్రేలియన్ పాలిటిక్స్ అనే దాని మీద ఊగులాడుతుంది. అంటే వాళ్ళు ఊగులాడుతున్నారు అంటే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉంది, ఆస్ట్రేలియన్ పాలిటిక్స్ని కంట్రోల్ చేసే విధంగా ఉంది. ఎందుకని ఆ ఆస్ట్రేలియా యొక్క ఆదాయం ఎక్కువ శాతం ఈ కోల్ ఇండస్ట్రీ నుంచే వస్తుంది. అంటే ఆ ఒక అసమానతతో కూడిన ఆదాయం అనేది కోల్ ఇండస్ట్రీ నుంచే వస్తుంది. అంత ఆదాయాన్ని గవర్నమెంట్ వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. దిస్ వాజ్ ఎవిడెంట్ వెన్ మిస్టర్ మోరిసన్ held up a big piece of the black rock in a parliament in a gesture to highlight its economic importance. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే ఒక ముద్దును తీసుకొని పార్లమెంట్లో చూపించాడంట. అది చూపించి ఏం చెప్పాడు అంటే ఆయన ఏం చెప్పాడంటే మన యొక్క ఆర్థికంగా మనం దృఢంగా ఉండడానికి కారణం ఇదే అని ఒక సిగ్నల్ అని ఇంతకుముందు పంపించాడు, ఒక సిగ్నల్స్ పంపించాడు అనమాట. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కోల్ అనేది అంటే ప్రొడక్షన్ ఆపేయము, ఈ కోల్ మీద ఆధారపడతామనే సిగ్నల్ని ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. ద డిస్ప్లే మే హ్యావ్ reassured the mining industry, which has torpedoed a profit tax in the past, but it shocked researchers who worry about the greenhouse gas emission increasing in Australia and in countries to which it exports the fuel. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఆయన చూపించే సరుకులు ఏమైందంటే అందరూ అంటే ఆ ఇండస్ట్రీని మూసేసే ఉద్దేశం ఆయనకు లేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఈ రీసెర్చెస్ అందరికీ చాలా బాధగా ఉందన్నమాట. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎమిషన్ అనేది పెరిగిపోతుంది రోజుకి. ఇలాంటి ప్రొడక్షన్ అనేది జరిగితే కనుక ఆస్ట్రేలియాలో పెరిగిపోతుంది. దాంతోపాటు ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీలో కూడా ఈ యొక్క ప్రమాదం ఉందన్నమాట. ఈ గ్రీన్ హౌస్ పెరిగి అంటే దాని ద్వారా వచ్చే ఈ ఉద్గారకాలు అంటే ఈ బొగ్గు ద్వారా వచ్చే కార్బన్ ఉద్గారకం ద్వారా ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఇంకా అనేది టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట. Credentialed specialists at the country's climate council have had to crowdsource funds to continue their work after the official climate emission has shut down by the government 6 years ago. అంటే ఇప్పుడు ఎవరైతే అంటే ఈ గ్రీన్ హౌస్ మీద అంటే ఈ క్లైమేట్ చేంజ్ గురించి సంబంధించిన ఈ కౌన్సిల్ అనేది 6 ఏళ్ల క్రితం ఏం చేశారంటే ఈ క్లైమేట్ చేంజ్ విషయాల గురించి కొన్ని వాటిని షట్ డౌన్ చేశారంట. అప్పటి నుంచి కంపెనీ పనిచేస్తూ వస్తుంది. అది ఇప్పటికీ దీని గురించి ఆలోచిస్తుంది, దీని గురించి సరైన చర్యలు తీసుకుంటూనే ఉంది. టుడే దే ఆర్ రైజింగ్ ద అలార్మ్ ఓవర్ ద లోయెస్ట్ ఎవర్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ parts of the new NSW and Queensland. The high peak temperature producing a tinderbox effect across the large Murray-Darling basin. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అత్యంత తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. ఇక్కడ ఈ ఎన్ఎస్డబ్ల్యూలో న్యూ సౌత్ వేల్స్లో ఒకటి, తర్వాత ఈ క్వీన్స్లాండ్లో చాలా తక్కువ వర్షపాతం లోడ్ అవడం వల్ల ఏమైందంటే అది ఒక టెండర్ బాక్స్ అనమాట. అంటే అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్ లాగా అనమాట. ఒక అగ్గిపెట్టి లాంటి ఎఫెక్ట్ను చూపిస్తుంది అనమాట. ఎక్కడ ముర్రే డార్లింగ్ బేసిన్స్లో ఏంటంటే అది మండడానికి ఎంత ఈజీగా మండగలిగితే అంత ఈజీగా మండగలిగే ఒక బాక్స్ ఉంటుంది చూసారా, అలాగ తయారైపోయింది ఆ ఏరియా అంతా కూడా వర్షపాతం లేకపోయేసరికి.
The situation is bound to worsen without a policy change as temperature is predicted to soar to 50 degrees. అంటే ఇప్పుడు మనకు ఈ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఈ పాలసీస్ అనేవి మార్చుకొని వాళ్ళ యొక్క విధానాలను మార్చుకొని చేసుకోవాలి. రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే రాబోయే కాలంలో 50 degrees టెంపరేచర్ అనేది మనం రీచ్ అవుతామని అందరూ ప్రిడిక్షన్ చెప్తున్నారు, అంటే జోష్యం చెప్తున్నారు. సో మనం ఖచ్చితంగా ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఓవర్ ద పాస్ట్ హాఫ్ సెంచరీస్ ద నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అండ్ ద వెరీ హాట్ డేస్ ఈచ్ ఇయర్ హ్యావ్ స్టడీలీ ఇంక్రీజ్. అంటే మనకు చూసుకుంటే ప్రతి సంవత్సరానికి రోజుకి అంటే మన సంవత్సరంలో ఎన్ని రోజులు వేడి రోజులు హాట్ డేస్ ఎన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఎక్కువగా వేడిన రోజులు అనేవి రోజుకి పెరిగిపోతున్నాయి, సంవత్సరానికి పెరిగిపోతూ వస్తున్నాయి అనమాట. ఇట్ వుడ్ బి ట్రాజిక్ ఇఫ్ దిస్ సైంటిఫిక్ ఇన్సైట్ ఈజ్ ఇగ్నోర్డ్. అంటే ఇది మనకు ఒక ట్రాజడీని మిగులుస్తుంది అనమాట, ఒక బాధను మిగులుస్తుంది. మనం కనుక ఈ సైన్స్ని అంటే దీన్ని కనుక ఈ విషయాన్ని కనుక మనం పక్కన పెట్టి మనం పట్టించుకోకుండా వదిలేస్తే కనుక రాబోయే కాలంలో మనకు ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఇస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ ప్రాస్పారిటీ ఫర్ ఆస్ట్రేలియన్స్ అండ్ ఫ్యూచర్ ఫర్ ఇట్స్ charismatic animals can be secured only through policies that foster environmental protection. అంటే ఇప్పుడు మనం కనుక ఈ స్ట్రాటజిక్ అంటే ఈ ఆస్ట్రేలియా అనేది అభివృద్ధి చెందాలా రాబోయే కాలంలో, తర్వాత అక్కడ భూమి ప్రపంచంలో ఎక్కడా ఉండని కొన్ని జంతువులు అనేవి చరిస్మాటిక్ అంటే కొన్ని చాలా అరుదైన జంతువులు అనేవి ఆస్ట్రేలియాలో ఉన్నాయన్నమాట. వాటిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా అనేది ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ దానికి సంబంధించిన ఏదైతే పాలసీ ఉందో వాటిని ఎంకరేజ్ చేస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అంటే దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అండి ఇది అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, మనం నెక్స్ట్ వస్తే కనుక మళ్ళీ మనకు సిఏఏకి సంబంధించిందండి. యాక్చువల్గా మన భారతదేశానికి ఈ డెమోక్రటిక్ అనే విధానం అనేది కోల్పోతుంది, ప్రజాస్వామ్య పాలన అనేది లేకుండా పోతుంది రోజుకి. ఇప్పుడు ఏదైతేనేమి ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే కనుక అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ సెకండ్ టైం టెన్యూర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సిచ్యువేషన్ అనేది బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు. ఒకసారి ఈ ఆర్టికల్ చూద్దాం. ఏ నేషనల్ లూజింగ్ డెమోక్రటిక్ స్టీమ్. అంటే ఇంతకాలం ఏంటంటే ప్రజాస్వామ్య పాలన అనే ఒక విధానం అనేది మన భారతదేశానికి ఉంది. ఆ విధానం అనేది కోల్పోతుంది, ఆ లక్షణాన్ని మన జాతి అనేది కోల్పోతుంది, మన భారతీయ జాతి అనేది కోల్పోతుంది. బియాండ్ ద అండర్మైనింగ్ ఆఫ్ ద ఇండియాస్ ప్లూరలిజం ద సిఏఏ సిగ్నల్స్ న్యూ ఢిల్లీస్ లో రిగార్డ్ ఫర్ నైబరింగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన భారతదేశంలో ప్లూరలిజం అనమాట. అంటే మనకు భారతదేశంలో ఒక జాతి, ఒక మతం, ఒక కులం అనేది లేదు. రకరకాల జాతులు, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల భాషలు, అంటే ఇట్లా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేదాన్ని ప్లూరలిజం అంటాం మనం. ఇలాంటి ప్లూరలిజం ఉన్న మన భారతదేశం అనేది ఈ సిఏఏ సిగ్నల్స్ ఏం చేస్తుందంటే ఈ సిఏఏ చట్టం అనేది ఈ న్యూఢిల్లీ తయారు చేసిన ఈ సిఏఏ చట్టం చేస్తుందంటే లో రిగార్డ్ ఫర్ ద నైబర్స్ కంట్రీస్. అంటే మన యొక్క పొరుగు దేశాల మీద ఉన్న మన యొక్క ఏదైతే బాధ్యత కానీ లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఉద్దేశాన్ని చాలా తక్కువలో చూపిస్తుంది. వాళ్ళని చాలా తక్కువ విధానం అంటే వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము, వాళ్ళకి సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదు అని చెప్పే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్తున్నారు. ఓకే, మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయాం. దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ఏ నేషన్ లూజింగ్ డెమోక్రటిక్ స్టీమ్, బ్లాకేడ్, సీజ్, క్లోజప్, దిగ్బంధన, ఫాలీ, నాన్సెన్స్, అవివేకము, వనరబుల్, ఇండేంజర్, హాని, పర్సుయేషన్, బిలీఫ్, ఫెయిత్, విశ్వాసము, క్రాస్, స్టూపిడ్, తెలివి తక్కువ, అవాక్డ్, డిఫికల్ట్, ఇబ్బందికరమైన, ఎండ్యూర్, అండర్గో, అనుభవించు, సెక్టేరియన్, ఏ మెంబర్ ఆఫ్ ఏ సెక్ట్, మత సభ్యుడు, స్ట్రీఫ్, కాన్ఫ్లిక్ట్, ఫైట్, ఘర్షణ, క్వెస్ట్, సెర్చ్, హంట్, అన్వేషణ. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఒక్క నిమిషం. These are bewildering times for members of civil society in countries bordering India who are no longer able to appeal to New Delhi on the platform of reason, pluralism and even humanity. అంటే ఇప్పుడు మన bewildering అంటే తిరిగి అతికించాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఎలాంటిది ఈ సివిల్ సొసైటీ ఇప్పుడు మన భారతదేశం చుట్టూ ఉన్న ఈ బోర్డర్ కంట్రీస్ కానీ ఇండియన్ కంట్రీ బోర్డరింగ్ ఇండియా ఇవన్నీ కూడా మన ఈ ఢిల్లీ అనే దాని గురించి ప్లూరలిజం గురించి తర్వాత హ్యుమానిటీ గురించి ఆలోచించి చెప్పమని వాళ్ళు సజెషన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అనమాట. అంటే నొక్కి చెప్పాల్సిన సిచ్యువేషన్. వెన్ న్యూ ఢిల్లీ అపియర్డ్ arrogant or tone deaf in the past, there were ways to make yourself heard, but today there is a silencing within that weakens not only the spirit of India but the prospect of peace in the South Asia.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏమవుతుంది అంటే భారతదేశం ఇన్నాళ్ళు ఏంటంటే ఒక యారగెంట్ బిహేవియర్ అనేది చూపిస్తుంది. ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తుంటే కనుక వాళ్ళ మీద తిరగబట్టడం, లేకపోతే వాళ్ళ మీద ఎదురుదాడి చేయటము, లేకపోతే ఒక పెద్దగా అరవటం లాంటివి గత కొన్నాళ్ళుగా చూస్తుందన్నమాట. అంటే తాను కాపాడుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం, ఇలాంటి అన్ని పనులని చేస్తుంది. ఇది ఏంటంటే భారతదేశం యొక్క స్పిరిట్ ఆఫ్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంది. భారతదేశ స్ఫూర్తినే కాకుండా సౌత్ ఏషియా అంటే ఏషియా ఖండంలో సౌత్ భాగంలో ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా అశాంతికి గురి చేసే విధంగా ఉందన్నమాట. While the first term of the Prime Minister Narendra Modi saw adventurism from demonetization within to blockade without his re-elected government seems intent on changing the face of India through majoritarian intolerance under the banner of Hindutva. ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే నరేంద్ర మోడీ యొక్క ఫస్ట్ టెన్యూర్ ఎలా ఉంది అంటే అది ఎట్లంటే ఒక సాహసపూరితమైన చర్యల్లో ఎక్కువగా తీసుకున్నాడు. ఆ టెన్యూర్లో చూసుకుంటే కనుక పూర్తిగా డిమానిటైజేషన్ చేసినాం, తర్వాత పూర్తిగా అందరినీ బ్లాక్ అయ్యాడు, అందరినీ వాళ్ళని దిగ్బంధం గురి చేయటం. అంటే అందరూ ఉన్న వాళ్ళందరినీ ఈ డిమానిటైజేషన్ వల్ల ఏమైందంటే ప్రజలందరూ కూడా దిగ్బంధం గురయ్యారు. అంటే ఆ డబ్బుల యొక్క సర్క్యులేషన్ లేకుండా సో ఇబ్బంది పడ్డారు. అలా జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆయన రీఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పూర్తిగా ఈ భారతదేశాన్ని తన యొక్క ఫేస్నే మార్చేయాలని చూస్తున్నాడు. అంటే ఇంతకుముందు భారతదేశం ఏంది మెజారిటీయన్ ఇంటాలరెన్స్ అనమాట. అంటే ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేది, ప్రతి ఒక్క దాన్ని మతాన్ని కూడా ఏ మతాన్నైనా ఆమోదించేది, దానిని అంటే పరమత సహనాన్ని చూపించే దేశంగా మన భారతదేశం పేరుగాంచింది. దాన్ని ఎలా మారుస్తున్నాడంటే హిందుత్వ దేశంగా మారడానికి కష్టపడుతున్నాడు ఆయన. While putting fear in minority communities, this trajectory is also accelerating India's economic decline and weakening New Delhi's international influence. ఇప్పుడు మనకి చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి కమ్యూనిటీ అంటే దీనివల్ల ఏమవుతుందంటే మైనారిటీ కమ్యూనిటీస్ అనేవన్నీ కూడా వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. దీంతోపాటు వీళ్ళ యొక్క పనితీరు కూడా ఏమంత బాగాలేదు. వీళ్ళ యొక్క ట్రాజెక్టరీ చూసుకుంటే కనుక ఎకానమీ అనేది కూడా డిక్లైన్ అవుతుంది. మన భారతదేశ ఎకానమీ కూడా అంత బాగలేదు. సో అది ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఇది ప్రపంచ దేశాల ముందు న్యూఢిల్లీని తక్కువ చేసే విధంగా అంటే బలహీనపరిచే విధంగా ఈ యొక్క ఎకానమీ అనేది పురోగమిస్తుందన్నమాట. జియో పొలిటికల్ ఫాలీ అంటే ఇప్పుడు ఈ ఫాలీ అంటే ఏంటి అంటే ఈ జియో పొలిటికల్గా జరిగే నష్టం ఏదైతే ఉందో, తప్పు ఏదైతే ఉందో చూపిస్తున్నారు. వైల్ ది అడాప్షన్ ఆఫ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ డిసెంబర్ హ్యాజ్ ట్రిగ్గర్డ్ ఇండియా వైడ్ డిసెంట్ ఇట్ బిగాన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ జియో పొలిటికల్ ఫాలీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ డిసెంబర్లో ఏం చేశారు, మన డిసెంబర్లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని మొదలుపెట్టారు. దీనివల్ల భారతదేశం మొత్తం కూడా రకరకాల వ్యతిరేకత అనేది చూపించారు. ఇది ఏం చూపిస్తుందంటే మన యొక్క ప్రాంతీయపరమైన అంటే ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న తప్పులు ఏవైతే ఉందో, ఆ ఫాల్ట్ ఏవైతే ఉందో చూపించే విధంగా ఉందన్నమాట. ఫర్ డొమెస్టిక్ appeasement, Home Minister Amit Shah and Mr. Modi brought forth a bill that essentially accused three selected countries of the discrimination against their Hindu, Jain, Christian, Sikh, Buddhist and పార్సీ మైనారిటీస్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీళ్ళు ఏం చేశారు, నరేంద్ర మోడీ కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ ఒక బిల్లుని తీసుకొచ్చారు. ఎలాంటి బిల్లు అంటే నైబరింగ్ కంట్రీస్లో ఉన్న 3 దేశాలు ఏంటంటే అంటే నైబరింగ్ కంట్రీస్లో ఉన్న దేశాల నుంచి ఎవరైతే ఆ మతపరమైన వాళ్ళ వివక్షతకు గురవుతున్నారో అట్లాంటి హిందూ, జైనుల్ని, క్రిస్టియన్ని, తర్వాత సిక్కుల్ని, బుద్ధుల్ని, పార్సీల్ని వీళ్ళకి పౌరసత్వం ఇస్తామని చెప్పేటట్టు ఈ చట్టాన్ని చేశారనమాట. ఇన్ వన్ స్ట్రోక్ న్యూఢిల్లీ డిస్టెన్స్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్రెండ్లీ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఢాకా అండ్ కాబుల్ అండ్ డివైడ్ విత్ ఇస్లామాబాద్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది ఒక్క దెబ్బకి ఏం చేసిందంటే ఇలాంటి చట్టంతో ఏం చేసిందంటే ఇప్పుడు దీన్ని మన భారతదేశాన్ని ఆ బంగ్లాదేశ్కి, కాబూల్కి వ్యతిరేకంగా చేసింది. ఎందుకని అవి 2 కూడా మనకు మిత్ర దేశాలు. అలాంటి మిత్ర దేశాలను కూడా పాకిస్తాన్ లాంటి దేశంతో కలిపి ఏం చేశారు చేయటం వల్ల అది మా 2 కూడా మనకు వ్యతిరేకంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ డిస్కౌంటింగ్ ద ఫ్యాక్ట్ దట్ రెసిడెంట్స్ ఆఫ్ గ్లాస్ houses must resist the arc to throw stones. This was an unexpected accusation. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దీన్ని బట్టి చూస్తే ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎవరైనా మనం ఒక అద్దాల మేడలో ఉన్నాం అనుకోండి, అద్దాల మేడలో ఉన్నప్పుడు రాయి వేస్తే పగిలిపోయే అవకాశం ఉంది. అంటే అద్దాల మేడ రాయిని ఆపగలదా, అలాంటి సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అనమాట. అంటే అలాంటి యొక్క వీక్ బేసిస్ మీద ఈ చట్టం అనేది తయారైంది అని చెప్తారు. వైల్ నో సౌత్ ఏషియన్ కంట్రీ ఈజ్ ఫ్రీ ఆఫ్ మెజారిటేరియన్ discrimination, the concern of New Delhi's rulers was clearly not the well-being of the minorities of the Pakistan, Bangladesh, Afghanistan who have been in
ఫ్యాక్ట్ బీన్ మేడ్ మోర్ వనరబుల్ బై ద యాక్ట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు మనం ఎక్కువగా కూడా ఈ మెజారిటేరియన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అంటే ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళని ఇప్పుడు ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే వాళ్ళ యొక్క ముస్లిమ్స్కి ఎక్కువ, అంటే అక్కడ మెజారిటేరియన్ ఎవరు ముస్లిమ్స్, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఆధారంగా వాళ్ళు చట్టాలు చేస్తారు. ఇక్కడ మన భారతదేశంలో కూడా హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత ఆధారంగా. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ మెజారిటేరియన్ అనేది యొక్క ప్రభావం ఎక్కువగా పెరిగిపోతుంది. ద ఇండియన్ అథారిటీస్ డిడ్ నాట్ ఎంగేజ్ ఇన్ సస్టైన్డ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్ టు అడ్రస్ ద ఇష్యూస్ సచ్ యాజ్ త్రూ ద యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ రిపోస్టర్ ఆన్ మినిస్ట్రీ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకి మైనారిటీ ఇష్యూస్ అంటే మనకి ఏమైనా చూసుకుంటే కనుక భారతదేశం అనేది ఈ యునైటెడ్ నేషన్ చేసిన ఏదైతే ఉందో చట్టం, అంటే ఈ మైనారిటీ ఇష్యూస్ సంబంధించి ఒక ప్రతినిధిని సంబంధించిన రిపోర్టర్ అంటే ఎవరంటే ఈ దీనికి సంబంధించి చట్టాలని గురించి పర్యవేక్షించేవాడు. అంటే ఈ చట్టం చేసిన తర్వాత దాని యొక్క చట్టబద్ధతను గురించి అది ఎలా చట్టం కరెక్టా కాదనే దాన్ని పర్యవేక్షించేవాళ్ళు అనమాట. దానికి సంబంధించిన దాన్ని వీళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ ఎవరిని పట్టించుకోలేదు అనమాట. ది అప్రాప్రియేట్ అప్రోచ్ హియర్ వుడ్ హ్యావ్ బీన్ టు జాయిన్ ద 1951 UN కన్వెన్షన్ on refugees and to be open to foreigners of any faith or persecution who seeks refugee. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే 1951 UN కన్వెన్షన్ ప్రకారం, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ప్రకారం ఒక రిఫ్యూజీ అంటే ఎవరు అంటే ఏంటంటే వాడు ఫారినర్ అయి ఉండాలి, వాడు ఎటువంటి అంటే మా నమ్మకం వల్ల కానీ పర్సిక్యూషన్ కానీ ఇబ్బంది వల్ల కానీ వాడు రిఫ్యూజీగా అంటే వాడు అక్కడి నుంచి వేరే దేశానికి వచ్చి ఉన్నవాడైతే వాడిని రిఫ్యూజీగా మనం ట్రీట్ చేయాల్సింది. టు చెర్రీ పిక్ అమాంగ్ నాన్ సిటిజన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిలీజియన్ వాజ్ క్రాస్. అంటే ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ తప్పు ఏంటి అంటే ఒక రిలీజియన్ ప్రాతిపదికన వేరే దేశంలో నుంచి వచ్చిన వాడిని మా యొక్క పౌరుడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాడిని రిఫ్యూజీగానే మనం ట్రీట్ చేయాలి ఆ UN చట్టం ప్రకారం. కానీ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ యొక్క మత ప్రాతిపదికన వాళ్ళని ఏం చేస్తున్నాము, వాడు మన రిఫ్యూజీ కాదు మన భారతదేశ పౌరుడు అని మనం చెప్తున్నాం అనమాట. నౌ ద హ్యూమన్ రైట్స్ కమ్యూనిటీ అండ్ ఇంటెలిజెంట్ ఏషియా ఇన్ ద నైబరింగ్ కంట్రీస్ ఆర్ లిఫ్ట్ ఇన్ ద అవాక్డ్ పొజిషన్ వెన్ ఛాలెంజింగ్ ద CAA selectivity. Their interest is to promote inclusion within rather than demand that India became an equal opportunity host of our Muslim as well. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే హ్యూమన్ రైట్స్ కానీ తర్వాత పక్క దేశంలో ఉన్న ఇంటెలిజెంట్ ఏషియా అంటే మేధావులు కానీ పక్క దేశాల్లో ఉన్న అంటే పొరుగు దేశాల్లో ఉన్న మేధావులు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఒక అక్వార్డ్ అంటే ఒక తప్పులైన అంటే అందరూ మనం గుర్తించే అంటే తప్పు పట్టే విధంగా ఒక పొజిషన్లో ఈ CAA చట్టం అనేది ఉంది. ఎందుకని ఇది ఏం ప్రమోట్ చేస్తుంది అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా ముస్లిమ్స్ అనే వాళ్ళని ఈ చట్టం నుంచి దూరం చేశారు అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు హ్యూమన్ రైట్స్ కావచ్చు, మన పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళ మేధావులు కావచ్చు. నెవర్త్ లెస్ వన్ మస్ట్ ఛాలెంజ్ ఇండియాస్ హోమ్ మినిస్టర్ యాజ్ టు వై ద CAA ignored the large number of Muslims of different sect enduring sectarian strife. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే మన హోమ్ మినిస్టర్ చెప్పిన ఈ చట్టం ప్రకారం CAA ప్రకారం చూసుకుంటే ఈ CAA చట్టం అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువ శాతంలో ఉన్న ముస్లిమ్స్ని అంటే అక్కడ ఆ దేశాల్లో ఎక్కువ శాతంలో ముస్లిమ్స్ అనేవాళ్ళు వివక్షకు గురవుతున్నారనమాట. ఏది వాళ్ళ యొక్క ఈ మత ప్రాతిపదికన వాళ్ళు వివక్షకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఈ యొక్క చట్టంలో స్థానం కల్పించలేదని అడుగుతున్నారు. దీస్ ఇంక్లూడ్స్ అహ్మదీయా అండ్ షియా, పర్టికులర్లీ హజారా ఆఫ్ పాకిస్తాన్ అండ్ ద అహ్మదీయా అండ్ బిహారీ ముస్లిమ్స్ ఆఫ్ బంగ్లాదేశ్. ముఖ్యంగా అహ్మదీయా వాళ్ళు అండ్ షియా, పర్టికులర్లీ హజారా ఆఫ్ పాకిస్తాన్, ఈ 3 వర్గాలకు చెందిన వాళ్ళకు అక్కడ ఎక్కువగా మత ప్రాతిపదికన వాళ్ళని ఏం చేస్తున్నారంటే హింసకు గురి చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే అహ్మదీయా అండ్ బిహారీ ముస్లిమ్స్ని ఏం చేస్తున్నారు, బంగ్లాదేశ్లో వాళ్ళు మత ప్రాతిపదికన వాళ్ళని హింసకు గురి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎందుకు ఈ చట్టంలో ఆశ్రయం కల్పించలేదు అని చెప్తున్నారు. అండ్ వై ఇగ్నోర్ ద శ్రీలంకన్ తమిళ్ రిఫ్యూజీస్ ఇన్ ఇండియా అండ్ ద వనరబుల్ రోహింగ్యా ఆఫ్ మయన్మార్. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే తమిళనాడులో అంటే శ్రీలంక నుంచి వస్తున్న ఆ తమిళ పీపుల్ని కూడా ఈ చట్టంలో నుంచి పక్కకు పెట్టారు. దాంతోపాటు ఏంటంటే అంటే వనరబుల్ హానికరమైన పరిస్థితుల్లో ఉన్న రోహింగ్యా ముస్లిమ్స్ మయన్మార్కి చెందిన వాళ్ళని దూరంగా పెట్టారు. ఇంతమందిని ఎందుకు దూరం పెట్టారు, వీళ్ళందరి మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారు, ఒక ఈ మతాల మీద ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు.
In a reality, the adoption of the CAA is just a way station on the Hindutva highway, which considers not just a modern day India, but all of the international Jambudvipa as the Hindu homeland. అంటే ఇప్పుడు ఇవన్నీ కనుక మనం చూస్తే కనుక ఈ సిఏఏ చట్టం అనేది ఏంటంటే ఒక అందరికీ యాక్సెప్ట్ అయిన అన్ని మతాలని సమభావంతో చూసే దేశంగా కాకుండా ఒక జంబూద్వీప అంటే హిందువులు మాత్రమే నివసించే ఒక జంబూద్వీప ఒక పెద్ద ద్వీపం లాగా ఉండే విధంగా ఈ చట్టం అనేది చేస్తుందన్నమాట. These Gollopic along this highway believe in a selective rendering of a Hindu subcontinent overrun by invaders from the northwest. అంటే ఇప్పుడు మనం ఇలాంటి మన భారతదేశం అనేది ఒకప్పుడు నేను చూసుకుంటే ఇది ఒక అందరికీ ఆవాసమైంది. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సబ్ కాంటినెంట్కి రకరకాల నార్త్ వెస్ట్ నుంచి రకరకాల మంది మన భారతదేశానికి వచ్చారు. దిస్ ఎక్స్క్లూజిస్ట్ ప్రాజెక్ట్ సీక్స్ టు పెయింట్ ద variegated belief system of Hinduism with a bold ideological బ్రూష్ స్ట్రోక్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏంటంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు హిందూయిజంని అభివృద్ధి చేసే విధంగా మిగతా వాటిని అంటే వాటికి కనపడకుండా దెబ్బ కూడా బుష్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఒక కనపడకుండా అంటే దెబ్బ తగిలినట్టే ఉంటుంది, తగులుతూనే ఉంటుంది అనమాట. ఫెయిత్ హ్యాస్ బీన్ టర్న్ ఆన్ ఇట్స్ హెడ్ బికేమింగ్ లెస్ ఏ క్వెస్ట్ ఆఫ్ హర్ స్పిరిచువలిజం. అంటే ఇప్పుడు మనం దీని మీద రోజుకి అనేది దీని యొక్క తల మీద ఏమవుతుందంటే నమ్మకం అనేది కోల్పోతుంది, ఒక ముద్ర పడుతుంది అనమాట. ఇది ఆధ్యాత్మికాన్ని కూడా ప్రమాదంలో పడివేసే అంటే క్వెస్ట్ ప్రమాదంలో దానికి ప్రమాదం ముప్పు వాటిల్లే విధంగా చేసే పరిణామాలన్నీ చేస్తుందన్నమాట. మెనీ గాడ్ మ్యాన్, గాడ్ ఉమెన్, gurus and Babas have boarded this Hindutva wagon, notably the Mahant of Gorakhnath temple, who is now also Uttar Pradesh Chief Minister. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే గాడ్మెన్ అంటే దేవుళ్ళు అంటే స్త్రీ దేవతలు, పురుష దేవతలు, తర్వాత రకరకాల మంది గురువులు, తర్వాత బాబాలు అందరూ కూడా ఈ హిందుత్వ వ్యాగన్లో అంటే ఈ ఏదైతే ఈ రైల్లో వ్యాగన్ అంటే ఏదంటే ఈ రైల్లో అందరూ ఉన్నారనమాట. ముఖ్యంగా నోటబుల్ మనం చెప్పుకుంటే మహానంత్ ఆఫ్ గోరఖ్నాథ్ టెంపుల్ యొక్క పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ద ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ హ్యాజ్ దస్ సూపర్ చేంజ్డ్ ఇట్స్ సోషల్ ఇంజనీరింగ్ క్యాంపెయిన్ స్పెషల్లీ టార్గెటింగ్ ద కంట్రీస్ ముస్లిం సిటిజనరీ. అంటే ఇప్పుడు మనది భారతదేశం అనేది ఇప్పుడు కొత్తగా తయారైంది అనమాట, సూపర్ ఛార్జ్డ్ అయింది, బాగా అభివృద్ధి చెంది. ఎలా అభివృద్ధి చెందిందంటే సోషల్ ఇంజనీరింగ్ క్యాంపెయిన్ ద్వారా స్పెషల్గా ఏంటంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అంటే ముస్లిం పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా తయారైన కంట్రీగా తయారైంది. ద క్యాంపెయిన్ స్టార్టెడ్ విత్ ద రివొకేషన్ ఆఫ్ ద అటానమస్ స్టేటస్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఫాలోడ్ బై ద అయోధ్య వర్డిక్ట్ దట్ ప్రివిలేజ్డ్ మాస్ బిలీఫ్ ఓవర్ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క విధానం అనేది ఎప్పుడు మొదలైంది అంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ మీద సంబంధించిన ఆర్టికల్ని ఎప్పుడైతే మనం రివోక్ చేసామో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైంది, అయోధ్య తీర్పు వచ్చింది. అది కూడా ఎలాగా ఒక నమ్మకం మీద ఇచ్చారు. అది అక్కడ రాముడు జీవించి ఉంటాడని ఒక నమ్మకం మీద వచ్చిన ఈ యొక్క ఏదైతే ఉందో ఆ తీర్పు మీద అది ఉద్దేశించిన తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ పెరిగిపోతున్నాయి. ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సిఏఏ అండ్ ద స్కీమ్ టు కన్ఫర్మ్ సిటిజన్షిప్ త్రూ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అంటే దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ సిఏఏ చట్టాన్ని ఎందుకు తయారు చేశారంటే ఆ నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్షిప్ అనేది సంబంధించి అంటే ఎవరికి పౌరసత్వం ఇవ్వాలనేది దాంట్లో భాగంగా మాత్రమే ఈ సిఏఏ చట్టమే తయారైపోయింది. హంగర్ ఫర్ పొలిటికల్ పవర్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఆకలితో ఉన్నారు. దేనికోసం, రాజకీయపరమైన అధికారం కోసం మాత్రమే వీళ్ళు ఆకలితో ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్ ఇండియాస్ పాపులేషన్ ఆఫ్ 200 million ప్లస్ ముస్లిమ్స్ విత్ నాట్ బీ గోయింగ్ ఎనీవేర్. ఇప్పుడు మనం ఎలా చూసుకుంటే మన భారతదేశంలో 200 మిలియన్ మంది ముస్లింలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోరు. ఇండియా ఈజ్ దేర్ హోమ్ల్యాండ్. వాళ్ళ యొక్క మాతృదేశం ఏంటంటే భారతదేశం. అండ్ దే హ్యావ్ నో ఎక్స్ట్రా టెరిటోరియల్ మ్యాగ్నెట్ సిమిలర్ టు ఇజ్రాయిల్ వైస్ వర్సా ద జూయిష్ పీపుల్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వాళ్ళ అట్లానే ఇప్పుడు జూయిష్ పీపుల్కి సపరేట్ ల్యాండ్ ఇచ్చినట్లు ఇజ్రాయిల్ ఇచ్చినట్టు అలాంటిది ఏం లేదు ముస్లిమ్స్కి కూడా సపరేట్ ల్యాండ్ ఇవ్వడానికి. వన్ సెర్చెస్ దేర్ ఫర్ యాన్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ టు వై ఇండియన్ సొసైటీ హ్యాజ్ దస్ బీన్ లెడ్ టు బీ ద క్లిఫ్ ఎడ్జెస్. అంటే ఇప్పుడు మనం కనుక ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి విపత్కరం అంటే ప్రమాద పంచులు అంటే కొండ చర్యలు చివరి వరకు ఉండే పొజిషన్కి ఎందుకు వచ్చాం. దిస్ సీమ్స్ టు బీ మోటివేటెడ్ బై ద నథింగ్ మోర్ దాన్ ఏ హంగర్ ఫర్ ద పొలిటికల్ పవర్ యూజింగ్ ద రిలీజియన్ అండ్ ఆల్టర్నేషన్ యాజ్ టూల్స్. అంటే ఇప్పుడు ఈ విధానానికి కారణం ఏంటంటే ఇవేది చెప్పాల్సిన అనడానికి వీళ్ళు అంటే మనం వేరే కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది
రాజకీయపరమైన పొలిటికల్ పవర్, దీన్ని మతాన్ని ఉద్దేశించుకొని వాళ్ళు పొలిటికల్ పవర్ చేసుకొని ఆల్ట్రా నేషనలిజం అంటే మా విభిన్నమైన జాతుల్ని ఏర్పాటు టూల్గా ఉపయోగించుకొని వీళ్ళు ఎదుగుతున్నారన్నమాట. మిస్టర్ మోడీ అండ్ మిస్టర్ షా హ్యావ్ ఎసెన్షియల్లీ లైన్డ్ అప్ బిహైండ్ ద మహమ్మద్ అలీ జిన్నా టూ నేషన్ థియరీ లీవింగ్ ఇండియాస్ ముస్లిమ్స్ ఎమోషనల్లీ డ్రైన్డ్ అండ్ ఫియర్ఫుల్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మోడీ కానీ షా కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా వేసిన అడుగులలో వెనకాల వాళ్ళు ఆయన అడుగుల్లోనే వీళ్ళు వేస్తున్నారనమాట. ఆయన ఇంతకుముందు ఏం చేశాడు, టూ నేషన్ థియరీగా భారతదేశాన్ని విడగొడితే వీళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ని ఎమోషనల్గా డ్రైన్ అంటే వాళ్ళని మన భారతదేశంలో తొలగించడానికి వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితులు కల్పించడానికి వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఇన్ ఏ వరల్డ్ ఇంక్రీజింగ్లీ డిఫైన్డ్ బై populism, ultra-nationalism seen in the ascent of figures like Donald Trump, Rodrigo Duterte and Jair Bolsonaro, India with its ancient civilizations and modern Gandhian heritage should have been framing the democratic response to myriad pressing issues from global warnings to unclear weaponization. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ప్లూరలిజం అనేది బాగా పెరిగిపోయింది పెద్ద పెద్ద దేశాల్లో కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఏమవుతుందంటే ఈ పాపులిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు పెరిగిపోయారు. అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న నాయకులు అనేవాళ్ళు పెరిగిపోయి వాళ్ళు ఆల్ట్రా నేషనలిజం అంటే వాళ్ళ దేశం మీద చూపించాల్సిన భక్తి కన్నా ఎక్కువ భక్తి చూపిస్తున్నారు, ఓవర్గా చూపిస్తున్నారు అనమాట. ఓవర్గా చూపించి వాళ్ళ జాతి వాళ్ళ ప్రజలు అనే దాని గురించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ చూసుకోండి, రెడ్రిగో డెటరేట్ కానీ జైర్ బోల్సోనారో కానీ తర్వాత ఇండియాకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ దేశంలో పౌరులకి లేకపోతే వాళ్ళ యొక్క జాతి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఏన్షియంట్ సివిలైజేషన్ అంటే ఒకప్పుడు కాలం నుంచి ఇప్పుడు మన మార్పు చెందిన దేశం అలాంటి దేశం అంటే అభివృద్ధి చెందింది. తర్వాత మోడర్న్ అండ్ మనకు గాంధేరియన్ ప్రిన్సిపల్స్లో ప్రకారం మన భారతదేశం అనేది డెమోక్రటిక్గా తయారైంది. అలాంటిది అనేది ఇప్పుడు ఈ యొక్క వార్నింగ్ అయిపోయింది అనమాట. అంటే అలాంటి పరిస్థితులు అనేవి తొలగిపోతాయి. ఈ డెమోక్రసీ అనేది కానీ తర్వాత ఈ గాంధీయన్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. ఏ కాన్ఫిడెంట్ ఈగలిటేరియన్ మైండెడ్ ఇండియా వుడ్ ఆల్సో have been leading the discourage on international migration and changing China for its internment camps for Uyghurs and for using the facial recognition technology for surveillance. అంటే మనం కనుక చూసుకుంటే ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ ఈగలిటేరియన్ సొసైటీలో లాగా తయారయ్యేందంటే చైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ని చైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేసిందంటే ఒక టెక్నాలజీని వాడిందనమాట. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఆ సర్వేలెన్స్ ద్వారా వాళ్ళు ఏ దేశ పౌరులు అనే కనిపెట్టాలని ఒక టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ యొక్క దేశ పౌరులా కాదని డిసైడ్ చేసింది. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు మనం కూడా అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం కూడా వెళ్ళిపోతున్నాము. ఇన్స్టెడ్ వీ హ్యావ్ రీగేమ్ వార్స్ టాప్ మోస్ట్ లీడర్స్ టర్మ్స్ Muslim immigrants as a terms fit to be dumped into the Bay of Bengal, which keeps Rohingya refugees away with threats of the deportation and which is itself rushing to catch up with Beijing in building internment camps and using the facial recognition and drones to control deserts. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ ముస్లిం మైగ్రెంట్స్కి సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏమైంది అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ సంబంధించిన ఈ బెంగాల్ ఏరియా మన పశ్చిమ బెంగాల్ కానీ ఏరియాలో అందరూ వచ్చి పడిపోయారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ బీజింగ్ ఏం చేసింది అంటే ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫేషియల్ క్యాంప్స్ని పెట్టి చేసింది. సో దీంతో పాటు ఇంకా ఏం చేస్తున్నారు, వేరే దేశాల నుంచి వేరే వాళ్ళు రానియకుండా రకరకాలుగా వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నారు. డ్రోన్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ యొక్క సర్వేలెన్స్ని చూస్తూ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ వస్తున్నారు అనమాట. లుకింగ్ ఎట్ ఇండియా ఫ్రమ్ ద అవుట్ సైడ్ వీ సీ ఏ ruling establishment that values mythology more than history and the society losing its scientific edge, its grant universities being run to the ground. అంటే ఇప్పుడు మనం కనుక మన భారతదేశాన్ని ప్రపంచం యొక్క దృష్టితో కనుక ప్రాపంచిక దృష్టితో కనుక మనం కనుక చూస్తే ఏంటంటే మన భారతదేశం అనేది చరిత్రను నమ్మడం కన్నా మైథాలజీని అంటే మన యొక్క ఏదైతే పురాణాలని అవి నమ్మడం ఎక్కువ అయిపోయిందనమాట. తర్వాత సైంటిఫిక్గా ఏది ఆలోచించట్లేదు. ఈ సైంటిఫిక్గా ఆలోచించకుండా ఏదైతే మన పురాణాల్లో ఏదైతే మైథాలజీ ఉంటుందో ఆ మిత్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించడం మాత్రమే ఆలోచిస్తుంది అనమాట. యూనివర్సిటీస్ అన్నీ కూడా వాటి యొక్క ప్రాబల్యాన్ని రోజు రోజుకి కోల్పోతున్నాయి. ఇండియా అండర్ మోడీ ఈజ్ లూజింగ్ డెమోక్రటిక్ స్టీమ్ విత్ ఇట్స్ వీకెండ్ కోర్స్ progressively politicize military and
police force and investigating agencies that are willing instruments of power brokers. అంటే ఇప్పుడు మనంగా మోడీ గవర్నమెంట్ రోజు రోజుకి ఏంటంటే ఈ డెమోక్రటిక్ అనేది అంటే ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది అనమాట. ఎట్లాగా వీకెండ్ కోర్ట్స్ అంటే బలహీనమైన కోర్టులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకున్న సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది. తర్వాత పొలిటిసైజ్డ్ మిలిటరీ అంటే మిలిటరీలో కూడా రాజకీయం అనేది ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిలిటరీ నాయకులు కూడా వాళ్ళు ఏంటి గవర్నమెంట్కి ఫేవర్గా ఈ వ్యతిరేకవాదులకి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్ చేస్తూ వస్తున్నారు. మనం చూస్తే కనుక ఆ రావత్ కూడా అలానే చేశాడు. సో మళ్ళీ తర్వాత పోలీస్ ఫోర్సులు ఉన్నాయి, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏంటంటే ఏదైనా తప్పు జరుగుతుంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకతను గురించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా పవర్ బ్రోకర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా పవర్ బ్రోకర్స్ అంటే ఈ యొక్క మన యొక్క ఏదైతే ఉందో ఆ అధికారం అనే దానికి వీళ్ళందరూ బ్రోకర్స్, మధ్యవర్తులు వీళ్ళందరూ కూడా. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ దేర్ డన్ దట్. అంటే ఇప్పుడు మనం కూడా అందులో చాలామంది ఉన్నాం దాంట్లో. అది కూడా మనం కూడా చేస్తున్నాం అలాంటి పనులు. ద జెన్యూన్ దట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ త్రూ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సిఏఏ మస్ట్ బీ ఫోర్స్డ్ బ్యాక్ ఇన్ టు ద బ్యాటిల్, టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ద షీర్ స్కేల్ ఆఫ్ హ్యూమన్ ట్రాజడీ పాసిబుల్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే మనం నిజంగా చెప్పుకోవాలి అంటే ఈ సిఏఏ అనేది మన మీద బలంగా ఆపాదిస్తున్నారు. ఇది పూర్తిగా అందరికీ ఆమోదించే విధంగా ఉంటుంది. ఇది రాబోయే కాలంలో ఏంటంటే పూర్తిగా మనకు ఒక బాధని, హ్యూమన్ ట్రాజడీ, మానసిక బాధను కల్పించే విధంగా ఈ చట్టం ఉంటుంది అనమాట. అండ్ వైల్ ద ఆన్గోయింగ్ కంట్రీ వైడ్ డిసెంట్ అగెన్స్ట్ ద సిఏఏ బై లే సిటిజన్స్ హ్యాస్ బీన్ spontaneous and heartfelt, it may not be enough to challenge a party that has just been elected with an overwhelming majority for the 5 years term. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ సిఏఏ అనేది ఈ చట్టాన్ని మీద మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా వ్యతిరేకత అనేది ఉంది. చాలా వరకు ఎక్కువ మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ దీన్ని ఏమి చేయలేని వాళ్ళ అంటే ఛాలెంజ్ అనే దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి అనమాట దాన్ని. ఎందుకని వీళ్ళకి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ అనేది ఫుల్ మెజారిటీతో వచ్చింది. వాళ్ళు 5 ఏళ్ల కాలం వరకు వాళ్ళు ఏం చేసినా కానీ ఏమీ అనలేని పరిస్థితిలోకి ఇప్పుడు మనం వచ్చేసాం. సీకింగ్ గ్రేటర్ ఫెడరలిజం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఆపాదించుకోవాలి. ఎందుకని భారతదేశం అనేది అనేక రాష్ట్రాల, భారతదేశం ఇస్ కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. సో అనేక రాష్ట్రాల కలయిక కాబట్టి ఈ రాష్ట్రాలన్నీ తిరిగి వ్యతిరేకిస్తే కనుక కొంతవరకు మనం దీన్ని రెసిస్ట్ చేయొచ్చు అనమాట. వన్ యూజ్డ్ టు రిగార్డ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ సిటిజన్స్ వెన్ ద స్టేట్ వెంట ర్యాగర్డ్, బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద సెంటర్ గోస్ రేగో. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ సిటిజన్షిప్ సంబంధించిన తప్పులు చేస్తే కనుక దాన్ని వ్యతిరేకించే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే పౌరులకు సంబంధించిన దానికి తప్పుగా ఉంటే ఏం చేయాలి, అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు డివాల్యుయేషన్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీస్, ఫెడరలిజం ఈజ్ క్లియర్లీ ద సొల్యూషన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ ఏ కంట్రీ యాజ్ వాస్ట్ అండ్ డైవర్స్ యాజ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ డివల్యూషన్ అంటే ఇట్లాంటి పవర్ డివల్యూషన్ అంటే అధికారాన్ని భాగాలుగా విడగొట్టి దాన్ని పంచుకున్నారు. పవర్ డివల్యూషన్ అనేది జరిగింది. ఎట్లాంటిది ఈ ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థలు ఇలాంటివి అనేవి కామన్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీని, తర్వాత సామాజిక రక్షణ లేకపోతే న్యాయం జరగాలి అంటే ఇలాంటి కంపెనీ అంటే ఇండియా లాంటి ఒక డైవర్స్ కంట్రీలో ఈజీగా జరుగుతుంది. ఎందుకని ఈ పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిందనమాట. హియర్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ గుజరాత్ మిస్టర్ మోడీ కుడ్ హ్యావ్ సెట్ యాన్ ఎగ్జాంపుల్ యాజ్ ద గ్రేట్ ఫెడరలిస్ట్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఒకప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు, ఒక ఫెడరలిస్ట్ ప్రైమ్ మినిస్టర్గా తయారయ్యాడు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇలాంటి మన సోషలిస్ట్ కంట్రీ అంటే డైవర్స్ ఇండియాలో ఏదైనా సంభవమే అని చెప్తున్నారు. ఇన్స్టెడ్ హీ హ్యాస్ ప్రిసైడెడ్ ఓవర్ ఏ ఫ్యూచర్ సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ పవర్ విత్ ద హిందుత్వ ఎజెండా పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఒక కలుపుకొట్టు, ఒక సెంట్రలైజ్డ్ అంటే ఒకే చోట కలపాలి. దేన్ని ఆధారంగా బేస్ చేసుకోవాలంటే హిందుత్వం అనే దాన్ని ఆధారంగా చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట. ఆధారంగా చేసుకొని భారతదేశాన్ని ఒకటి చేయాలని చూస్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ వై ఇట్ ఈజ్ వైటల్ టు రికగ్నైజ్ ద ఇన్స్టిట్యూషనల్ రిస్ట్రిక్షన్ టు ద సిఏఏ ఎమర్జింగ్ ఫ్రమ్ ద స్టేట్స్ రన్ బై నాన్ బీజేపీ పార్టీస్. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పూర్తిగా ఇన్స్టిట్యూషనల్ రిస్ట్రిక్షన్ జరుగుతుందంటే ఒక సంస్థలే ఈ సిఏఏ అనేది
దాన్ని ఎదుర్కొంటున్నాయి అనమాట, దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దానికి కారణం ఏంది? నాన్ బీజేపీ సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా వ్యతిరేకించడానికి కారణం ఏంది? ఇలా జరుగుతుంది అంటే హిందుత్వ పరంగా భారతదేశం తయారవుద్దనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎమిడిస్ట్ ద గ్లూమ్, one sees in the stateside reaction not only an immediate response to the CAA but the glimmer of possibilities of a longer term restrictions of the India state towards governance that is more accountable to the people. అంటే ఇప్పుడు మనకి ఈ CAA చట్టం కనుక పూర్తిగా రాష్ట్రాలనేవి కనుక పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా కనుక ఉంటే కనుక అవి అందరూ కూడా లెక్కలో పరిగణలోకి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. ది సెంట్రిపీటల్ ఫోర్స్ రిప్రజెంటెడ్ బై నరేంద్ర మోడీ రిక్వైర్స్ ఏ సెంట్రిఫ్యూగల్ కౌంటర్ ఫ్రమ్ ద స్టేట్స్ ఆఫ్ ద ఇండియా. అంటే అందరినీ ఒక చోట, సెంట్రిపీటల్ అంటే అంతా ఒక చోటకి లోపల లాక్కునే విధానం ఏదైతే ఉందో దాని యొక్క ఆ విధానాన్ని ఎవరు పాటిస్తున్నారు? మోడీ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ప్రకారం అంటే కేంద్రం నుంచి దూరంగా వెళ్ళే విధానాన్ని సెంట్రిఫ్యూగల్ అంటారు అనమాట. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ను కనుక మన స్టేట్లన్నీ కనుక ఉపయోగిస్తే కనుక నరేంద్ర మోడీని ఎదుర్కోవచ్చు, ఈ చట్టాన్ని ఆపివేయవచ్చు అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు ఈ ఆర్టికల్. నెక్స్ట్ మనం ఆర్టికల్ చూసుకుంటే కనుక మనకు చెప్పుకున్నాం, CDS అనే ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేశారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సెక్యూరిటీ అనే పోస్ట్ను క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. CDS అండ్ ద పాత్ టు జాయింట్మెన్షిప్. అంటే ఇది CDS అనే తర్వాత ఒక పాత్ అనమాట. మన భారతదేశంలో ఆ జాయింట్మెన్షిప్ను ఒకళ్ళు కలపడానికి, అంటే రకరకాలుగా ఉన్న ఈ పొలిటికల్గా ఉన్న దాన్ని, అంటే ఈ పాలిటిక్స్ని తర్వాత ఈ మిలిటరీని కలపడానికి ఒక మధ్యలో ఏర్పడిన పోస్టే ఇది అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు 3 రకాల క్యాంప్స్ ఉన్నాయన్నమాట. ఏది? ఆ నేవీ క్యాంప్ ఒకటి, తర్వాత ఎయిర్ ఫోర్స్ క్యాంప్ ఒకటి, తర్వాత ఆర్మీ క్యాంప్. ఈ 3 క్యాంపుల్ని కలిపి ఈలో ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ చేసింది. హిజ్ రోల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ట్రై సర్వీస్ కోఆపరేషన్ బట్ ఆల్సో టు ఎన్ష్యూర్ దట్ ద ఎక్వైజేషన్ డు నాట్ ఎక్సీడ్ క్యాపిటల్ ఎలొకేషన్. అంటే ఈ మూడింటిని ఏకం చేయటం కదా, అంటే ట్రై సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో 3, అంటే ఆర్మీ, తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఈ మూడింటిని కలపడమే కాదు, దాంతోపాటు ఏంటంటే క్యాపిటల్ ఎలొకేషన్, అంటే వాళ్ళకి సంబంధించిన ఆ ఫండ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీస్ కానీ వాటిని ఎలొకేట్ చేయడం కూడా ఈ పదవి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. చాలా సింపుల్ వాడింగ్లో ఉందండి, ఒకసారి మీరు చదవండి, అర్థమవుతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.